యెషయా గ్రంథం 61వ అధ్యాయము 2వ వాక్యం. హితవత్సరము గురించి ప్రకటన ఉంది ఇందులో. హితవత్సరము, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రచురించుటకును దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును అని రాసినది. యెహోవా హితవత్సరం, ప్రతిదండన దినం. హితవత్సరం ఒకటి, ప్రతిదండన దినం. ప్రతిదండన దినం అంటే రాకడ దినం అనేది ప్రతిదండన దినమే. యెహోవా భూమిని గజగజ వణికింప లేసుట అంటే అర్థం ఏంటంటే, చాలామందికి ఆ వాక్యం భావం అర్థం కాకపోవచ్చు. నేను ఆలోచిస్తున్నా, యెహోవా భూమిని గజగజ వణికించడం ఏంటి? యెషయా గ్రంథం 2:17 ఉంటుంది ఈ మాట. మన యెహోవా భూమిని వణికించడం ఏంటి అంటే దాని అర్థం ఏంటంటే, జపాన్ గురించి చెప్తే, జపాన్లో ఒక వారంలో 900 భూకంపాలు వచ్చినాయి. ఇవాళ రేపు జపాన్ మునిగిపోతుంది, ఇక జపాన్ ప్రపంచ మ్యాప్లో ఉండదు అని చెప్తున్నారు. చాలామందికి ఆ వాక్యం అర్థం కాదు. వణికించడం అంటే ఏంటి? భూమిని ఇటు ఊపటం. భూమిని ఊపుతున్నప్పుడు మనోళ్ళు ఏం భావిస్తారంటే, మనుషులు, శాస్త్రవేత్తలు, భూకంపం వచ్చింది, లేకపోతే సునామీ వచ్చింది, ఏదో ఒక టెక్టానిక్ ప్లేట్స్ ఏవో సర్దుకుంటున్నాయి లోపల, ఒక దిశ నుంచి ఒక దిశకి, అందుకని భూకంపం వచ్చింది, సునామీ వచ్చిందని శాస్త్రవేత్తలు చెప్తారు. కానీ యెహోవా భూమిని వణికిస్తున్నాడని ఏమన్నా అర్థమవుతుందా? రాకడ అంటే యేసుప్రభు వచ్చి అక్కడ కనపడతాడు, వీళ్ళు వెళ్ళిపోతారు, అయిపోయింది, అంతవరకేనా? అలా కాదు. అక్కడ వాక్యాలు, ప్రవచనాలు నెరవేరాలి. యెహోవా భూమిని వణికిస్తున్నాడు. ఇప్పుడు ఎంతమందికి ఇది గ్రాహ్యము? యెహోవా భూమిని వణికిస్తున్నాడు. ఒక దేశంలో వారంలో 900 భూకంపాలు. ఏంటి? 900 భూకంపములు ఒక్క వారంలో. 900 భూకంపాలు ఒక్క వారంలో అంటే ఎన్నడూ రాలట్లా. అంటే జపాన్కి ఎందుకు వణికిస్తున్నాడు అనుకుంటారు. కాదు, అలా కాదు. అన్ని దేశాలు వణుకుతాయి, ఇండియా కూడా. ఈ హిందూ దేశముకి పెద్ద భూకంపం ఉందట. ఆ భూకంపం ఎక్కడ దొరుకుతుందో ఎవరికి తెలియదు. ప్రతిదండన దినము ఒకటి, హితవత్సరం, మంచి సంవత్సరాన్ని ప్రకటించడం. హితం, ఈ సంవత్సరం హితంగా ఉంటుందని ప్రకటిస్తారు. ఇప్పుడు కాలాన్ని ఏమంటారు? పంచాంగం చూస్తారు చూడండి. ఆ పంచాంగం చూసేవాళ్ళు ఏమంటారు? ఈ సంవత్సరము హల్లెలూయా హల్లెలూయా, ఈ సంవత్సరం కాలం బాగుంది అంటారు. ఈ సంవత్సరం కాలం బాగలేదంటారు. దాన్ని బాగుంది అంటానికి హితవత్సరము. హితవత్సరం, హితోపదేశంలాగా హితవత్సరం, మంచి సంవత్సరాన్ని ప్రకటించడం అంటారు. చూడండి, కొలస్సీ 2వ అధ్యాయంలో 16వ వాక్యంలో గమనిస్తే, కొలస్సీలు 2వ అధ్యాయం 16వ వాక్యం. రెండు 16లో, కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చ నెవనికిని అవకాశం ఇయ్యకుడు. పండుగలు, అమావాస్యలు, ఇది కొత్త నిబంధనలో రాయబడిన విషయం అండి. పాత నిబంధన మాట కాదు ఇది. క్రొత్త నిబంధనలో మరి ఇది రాస్తున్నాడు. పండుగయు, అమావాస్యు, విశ్రాంతి దినము అని వాటి విషయములలో, అన్నపానముల విషయములోనైనను
ఎవరికి అవకాశం ఇక్కడ ఏంటిది? తీర్పు తీర్చడానికి. తీర్పు అంటే ఏంటి? తీర్పు ఏంటి? ఏం బ్రదరు? తీర్పు గ్రామ కమిటీ ఉంటుందా? గ్రామ కమిటీలో భార్యాభర్తలు పంచాయతీ పెట్టారనుకో, అక్కడ సర్పంచ్ ఏం చేస్తాడు? తీర్పు ఇస్తాడు కదా. ఒకళ్ళకేమో చెప్పు తీసుకుని కొడతాడు, ఒకళ్ళకేమో ముద్దు పెట్టుకుంటాడు కదా. అంటే తప్పున్న వాళ్ళని మందలిస్తారు అన్నట్టు. అమ్మాయి వైపు తప్పుంటే వాళ్ళ మందలిస్తారు, అబ్బాయి వైపు తప్పుంటే వాళ్ళని మందలిస్తారు. అయితే దేవునికి స్తోత్రం. తీర్పు తీర్చటకు పండుగ అమావాస్య దినం వల్ల ఎవరికి అవకాశం ఇవ్వకుడి అని వాక్యము బోధిస్తుంది. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. తీర్పు తీర్చడం అంటే అది. యెహోవా ప్రతిదండన చేయటం అంటే తీర్పు చేయటం. ప్రతిరోజు దేవుని తీర్పులు భూమి మీదకి వస్తూ ఉంటాయి. భూమి మీద ఏంటి? సర్వ విశ్వాల్లో బయలుదేరుతూ ఉంటాయి. జక్కే బ్రదర్ ఒక మాట చెప్పాడు ఇప్పుడు కదండి. ఎవరికో హార్ట్ అటాక్ వచ్చింది, వాంతి అయింది, దెబ్బకే చచ్చిపోయాడు కదా. వాంతి అయింది, దెబ్బకే చచ్చిపోయాడు. ఒక అర్ధగంటలో చచ్చిపోయాడు. దానికి ఎవరు బాధ్యులు? ఆయనే బాధ్యుడా, లేకపోతే ఆయన పోయే టైం వచ్చిందంటారా? మీరేమంటున్నారు? మన వాళ్ళ గురించి మన విశ్వాసులు ఎవరికన్నా అనారోగ్యం ఏర్పడితే వెంటనే ఏమనుకుంటారు? ప్రార్థన చేయండి అంటారు, అంతేనా? కానీ పోయే టైం ఉంటే ఆపుతావా? ఆపు చూద్దాం, నీవెంత పెద్ద భక్తురాలు తెలుస్తుంది కదా. ఆపగలవా? ఇప్పుడు గుజ్జి అంటుంది, నాకు కూడా తెలియదు. కిడ్నీలో ప్రాబ్లం అంట, నాకు తెలియదు. కిడ్నీలో ప్రాబ్లం అనుకోవట్లేదు మేము ఎన్ని రోజులు. ఈ మెదడులో ఏమో గుడ్డుమైకి ఏమో వచ్చింది, పక్షవాతం ఏమో వచ్చి ఉంటుంది, నరాలు బలహీనమై అని మేము అనుకుంటున్నాం. మేము కొత్త విషయం చెప్పి ఇప్పుడు నీకెవరు చెప్పారేమో నాకు తెలియదు. నాకైతే చెప్పలేదు. కిడ్నీలో ప్రాబ్లం. కిడ్నీ ప్రాబ్లంకి అవుతుంది, హార్ట్కి వస్తుంది. అది కిడ్నీ నుంచి హార్ట్ నుంచి కిడ్నీకి నడుస్తుంది కథ. దేవుని తీర్పులు అంటే అర్థం ఏంటంటే మనుషులపైకి దండన. మంచి సంవత్సరం అంటే, హిత సంవత్సరం అంటే నీకు శుభం కలుగుద్ది. ఈ సంవత్సరం అంతా నీకు క్షేమం కలుగుద్ది. ప్రైజ్ ది లార్డ్. ఈ సంవత్సరం నీ పైన ఉచ్చరించేది ఏంటంటే నీకు క్షేమం కలుగును గాక. మత్తయి అన్న పోయిన సంవత్సరం నీళ్ళు లేవంటే నీ పొలం చుట్టూ నీళ్ళు లేవని మడుగులు దేవుడు నాకు చూపెడుతున్నాడు అని చెప్పాను. ముందునే చెప్పా, అవి వచ్చిన తర్వాత కాదు. మన బ్రదర్ గురించి చెప్తున్నాను కదా. మందిరంలోకి వచ్చాడు, ప్రైజ్ లార్డ్ అన్నాడు. ఏమని అర్థం చేసుకుంటావు? నాకు తెలియదు. ఆ రిజల్ట్ కొరకు ఎదురు చూడమన్నాను. ఇప్పుడు ఏమంటారంటే మంచి అయితేనేమో బాగా వస్తేనేమో ప్రైజ్ లార్డ్ అన్నాడు అంటావు. ముందు చెప్పి కనుక ప్రవచనం అంటావు. ఒకవేళ ఏదన్నా కిస్మత్ బాగోక పైకి పోయిందనుకో లేచిండు అంటావు. మీలో తెలియగలిగిన వాళ్ళు ఉంటే ఆలోచించే విధానం ఇది. నాకు వచ్చిన దర్శనాన్ని నేను చెప్పా, అంతవరకే. అది ఏముందో నాకు తెలియదు అన్నాను. మంచి చెడులు ప్రకటించట్లేదు, నేను ప్రకటించదలుచుకోవట్లేదు. అది కనపడింది ఇంతవరకు. దేవుని స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక తీర్పులు అనేవి నిత్యము వస్తూనే ఉంటాయి. మనం నడిచిన నడతలను బట్టి మన పైకి దేవుని ఉగ్రత కానీ లేకపోతే దీవెన కానీ వస్తుంటుంది. ఇంటిపైకి శాపం వస్తుందా, దీవెన వస్తుందా? మనం నడిచే నడతను బట్టి ఉంటుంది. బాప్తిసం పొందాం, రక్షణ పొందాం, ఇక పరలోకం వెళ్ళిపోయినట్టే. సరే, వెళ్ళిపోయావు పరలోకం కదా. రక్షణ తీసుకున్నప్పటి నుంచి మన జీవితంలో జరిగే ప్రతి అంశము దేవుడు లెక్క చూస్తూ
ఎప్పుడూ లెక్క చూసి అగ్నిగుండం ఇస్తాడని చెప్పేసి కొందరు అనుకుంటున్నారు. ఈరోజు దినమున నువ్వు రక్షణ పొందిన వ్యక్తివి, లేకపోతే ఈ 12 గంటలు ఎలా నడిచావు దాన్ని బట్టి నీ మీదకి దెబ్బ వస్తుంది, లేకపోతే దీవెన వస్తుంది. ఓకే, అది ప్రతిదండన. ప్రతిరోజు దండం జరగవచ్చు. ఆ దండం జరిగినప్పుడు ఆ దండాన్ని భరించలేవు, లేకపోతే భరించగలవు. ఇది బలమైన విశ్వాసులకి ఈ విషయం అర్థమవుతుంది. దేవునికి స్తోత్రాలు. అన్యులు తెచ్చారు అనుకో, వాళ్ళకు కూడా ఉంది, వాళ్ళది కూడా లిస్ట్ ఉంది. అన్యులది ఉంది, దేవుని పిల్లలది ఉంది. అన్ని లిస్టులు రాయబడతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయంలో, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయంలో 21వ వాక్యము, తర్వాత 24వ వాక్యం. మీ పండుగ దినములను నేను అసహ్యించుకొస్తున్నాను. కొందరు పండుగలు చేస్తుంటారు కదండి. ఎందుకు? మీ పండుగ దినములను నేను అసహ్యించుకుంటున్నాను, వాటిని నీసిముగా ఎంచుతున్నాను, నీసింగా ఎంచుతున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రాణింపనొల్లను అన్నాడు. తర్వాత 24లోకి వచ్చేసరికి నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనీయుడి. ఒకటి, గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింప నేయుడి. నీతి న్యాయము ఈ రెండు జరగనిస్తే మీ పండుగ దినాలను ఇష్టపడతారంటాడు. మీరు చేసే పండుగలు ఉన్నాయా? అందరూ డబ్బులు వేసుకొని పండుగలు చేయరా? అవి దేవుడు ఇష్టపడాలంటే మొదట మనమంతా నీతిని న్యాయాన్ని జరగనీయాలంటాడు. ఈ నీతి న్యాయం జరగనీయకోకుండా మనము పండుగ దినాలు చేసినా అవి నీచంగా ఎంచబడతాయని వాక్యం బోధిస్తుంది. ప్రతిదండన దినం వస్తుంది, ప్రతిదండన వస్తుంది. మా ఇంట్లో బర్త్డే, అది పండుగ. ఇంటి ఫంక్షన్ జరుగుతుంది, అది ఒక పండుగ. అంతే కదా. మెమోరియల్ అనేది పండుగ కాదు, ఏడుపు అది కదా. పండుగలు ఈ గృహంలో జరిగే పండుగలు ఉంటాయి, మన సమాజంగా జరిగే పండుగలు ఉంటాయి. ఆ పండుగలను నేను అసహ్యించుకుంటున్నానంటే నీతి లేదు, న్యాయం లేదు, అవి నాకు అసహ్యం అంటున్నాడు. నువ్వు నీతిగాను న్యాయంగాను ప్రవర్తించగా జరిగించేటటువంటి ప్రతి పండుగ అసహ్యం. నీతితో న్యాయంతో బ్రతుకు పండుగ ఇష్టపడతాడు. నువ్వు చేసే పండుగని ఇష్టపడతాడు, దాని సువాసనను ఆగ్రహిస్తాను అంటాడు. మీ పండుగ దినంలో నేను అసహ్యించుకుంటున్నాను. న్యాయం జరుగునీయుడి, నీతి ప్రవహింపజేయనీయుడి అంటాడు. యెషయా గ్రంథంలో 59వ అధ్యాయంలో న్యాయమునకు ఆటంకము, తర్వాత నీతి దూరంగా నిలుస్తున్నది. న్యాయమునకు ఆటంకం జరుగుతున్నది. యెషయా గ్రంథం 59, 14 నుంచి 16 వాక్యముల్లో న్యాయమునకు ఆటంకం కలుగుతున్నది, నీతి దూరంగా నిలుస్తున్నది. సత్యము సంత వీధిలో పడి ఉన్నది, ధర్మము లోపల ప్రవేశింపనేరదో. ఇంకా చదవండి. సత్యము లేకపోయిను చెడుతనం విసర్జించువాడు దోషపడుతున్నాడు, మంచివాడు దోషపడుతున్నాడు. న్యాయం జరగకపోవట యెహోవా చూసెను, అది ఆయన దృష్టికి ప్రతికూలమయ్యుండెను. సంరక్షకుడు లేకపోవట ఆయన చూసెను, మధ్యవర్తి లేకుండా చూసి ఆశ్చర్యపడెను. కాబట్టి ఆయన ఆయనకు సహాయం చేసిన. దీనిలో కూడా న్యాయానికి నీతికి ఆటంకం జరిగింది. న్యాయంగా ప్రవర్తించాలి. విశ్వాసి అయినా అన్యుడైనా న్యాయంగాను నీతిగాను ప్రవర్తించాలని వాక్యం బోధిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకొక వాక్యం మీకా 6వ అధ్యాయంలో 7వ వచనంలో ఏమంటాడు? మీకా 6వ అధ్యాయము 7వ వాక్యంలో, మీకా గ్రంథము
6వ అధ్యాయం 7వ వాక్యం. ఉత్తమమైనది ఏమిటో తెలుసుకోవాలి. ఉత్తమమైనది ఏంటి చెప్పండి? 6వ అధ్యాయం 7వ వాక్యం. ఉత్తమమైనది ఏంటి? ఆరో అధ్యాయము 7వ వచనం. 7వ వచనములో వేల కొలది పొట్టేళ్లను, గమలాది నదులంతా విస్తారమైన తైలమును, ఆయనకు సంతోషం కలుగుదైన పొట్టేళ్ళు వేల కొలది పొట్టేళ్ళు. కొందరు దేవుని సంతోషపరచడానికి పొట్టేళ్లను, మేకపోతులను దేవునికి బలిస్తూ ఉంటుంటారు. తైలం, విస్తారమైన తైలాన్ని ఆయనకి అభిషేకానికి ఇస్తారు. అది సంతోషాన్ని ఇస్తుందా? నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఇస్తున్నా. అతిక్రమం చేసిన జ్యేష్ఠపుత్రుని ఇచ్చిన లాభం లేదు. నా పాపపరిహారమునకై నా గర్భఫలమును నేను ఇస్తున్నా అంటాడు. అంటే ఇది ఇచ్చిన ఒప్పనం. గర్భఫలాన్ని ఇచ్చిన తర్వాత అది ఒకటే వాక్యం అని చెప్పింది. నా గర్భఫలాన్ని దేవుని కొరకు ఇచ్చిన, వేల కొలది సొమ్మిచ్చిన, లక్షల కొలది సొమ్మిచ్చిన దేవుడు ఇష్టపడలేదు. మేకపోట్టోళ్ళని ఇచ్చిన దేవుడు ఇష్టపడలేదు. ఒకసారి ఒక మేకను తెచ్చి ఇక్కడ ఆ జనవరి రోజున అక్కడ కట్టేశారు. నేను దాన్ని చిన్నగుందని దీన్ని ఎందుకు చంపాలని బొలకపల్లికి ఇచ్చాను. కంచమని దానికి కొండు పుట్టింది, రోగం వచ్చింది, చచ్చిపోయింది. మేము మేకని సంఘానికి వధించి పెడతారని, వంట చేసి పెడతారని నేను ఇస్తే ఆ మేకని మీరు పెంపకానికి ఇచ్చారు, అది చచ్చిపోయింది. వాళ్ళకి అసంతృప్తి అయింది. అంటే నువ్వు మేకని తెచ్చి తేవటం అనేది, చిన్న పిల్లలు నిన్న మొన్న పుట్టిన పిల్లని తెస్తావు, ఒక నెల పిల్లని, అది ఎంత ఉంటుంది? దాన్ని ఎట్టో దించాలి. దాన్ని కోసి పెద్దవాటి మాంసంలో వేస్తే అంతా ఖరాబ్ అయిపోద్ది కదా అని ఉపాయం చేసి పక్కకి ఇచ్చే పెంచమని. తర్వాత వద్దాము. దానికి ఏదో జబ్బు వచ్చింది, చచ్చిపోయింది. మేము మేకను ఇస్తే ఆయన ఇలా చేసాడని నా మీద కోపం వచ్చే వాళ్ళు ఇంకెన్నాడు అలాంటివి తేటలేదు. మేకలు కానీ ఏమి తేటలేదు. నువ్వు తేకపోయినా పర్వాలేదు కానీ న్యాయంగా బ్రతుకు అంటున్నాడు దేవుని వాక్యంలో. ఆయన మేకలు కోరాడా? పొట్టేళ్ళు కోరాడా? నీతి నియమాలు న్యాయంతో జీవించాలని కోరాడు అని చెప్పాడు. వాక్యంలో అది ఉంది. నీతి కావాలి, న్యాయం కావాలి. దేవునికి స్తోత్రాలు. అదొక వాక్యం. 2 రాజుల్లో విశ్వాసఘాతుకులుగాను మాట వినని వారుగా ఉన్నారట. 2 రాజులు 17వ అధ్యాయం 13, 14 వచనాలు. 2వ రాజులు అంటే రాజుల గ్రంథం 17వ అధ్యాయం 13, 14 వచనాలు. పదమూడవ వచనం, 14వ వచనం 17వ అధ్యాయంలో ఈ 13వ వాక్యంలో, అయినను మీ దుర్మార్గములను విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టు నా సేవకులకు ప్రవక్తల ద్వారా మీకు అప్పగించినట్టు ధర్మశాస్త్రమును బట్టి నా ఆజ్ఞలను కట్టడలను ఆచరించుడని సెలవిచ్చి ప్రవక్తలందరి ద్వారాను దీర్ఘదర్శుల ద్వారాను యెహోవా ఇశ్రాయేలు వారికి యూదా వారికి సాక్ష్యం పలికించినను. వారు వినని వారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతుకులైన తమ పితరులు ముష్కరులైనట్లు తామును ముష్కరులైరి అని రాసింది. అంటే విశ్వాసఘాతుకులు మారారు. ముష్కరులారా, ముష్కరులారా, హృదయము చెవులు దేవుని వాక్యములకు లోపరుసరు. ముష్కరులారా, మీరు దేవుని వాక్యానికి చెవులు ఇయ్యాలి, తర్వాత హృదయాన్ని అప్పగించాలి అంటాడు. కానీ వీళ్ళు ఆ 2 పనులు చేయడు. అపోస్తుల కార్యంలో 7వ అధ్యాయం 51లో వాక్యానికి చెవియరు,
నేనేం చెప్పాను అమ్మా, ఓ తల్లి, నేనేం చెప్పాను? రాత్రిపూట గొలుసు ప్రార్థన జరిగితే జరుగుతుంది, లేకపోతే లేదు. పగలన్న వచ్చి ప్రార్థన చేసుకోండి. చర్చిలోకి వచ్చి అన్నానా? 4 వచ్చారండి నిన్న, మిగతా వాళ్ళందరూ రాలా. ప్రార్థన చెయ్యాలి. ముష్కరులు అంటే అర్థం ఏంటి? మూర్ఖులని. ముష్కరులు అంటే ఏంటి? పాపులని. దేవుని వాక్యానికి సెవివ్వండి అంటాడు. ఇక పగలు తీరిన వాళ్ళు ఏం చేయాలంటే రాత్రిపూట రండి అన్న. అంటే రాత్రి క్యాన్సిల్ చేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ మార్చుకున్నాను నేనే మనసు. పగలు వచ్చేవాళ్ళు పగలు వస్తారు, రాత్రులు వచ్చేవాళ్ళు రాత్రులు వస్తారు. ఎప్పుడు తీరిన వాళ్ళు అప్పుడు ప్రార్థన చేస్తారు వచ్చి అన్నాను. ఎంతమంది చేశారు ప్రార్థన అంటే దేవుని వాక్యానికి చెవియట్లేదు, తర్వాత హృదయాన్నే ఇవ్వట్లేదు అని అర్థం. అక్కడ వాక్యంలో రాసి ఉంటుంది, వాక్యానికి చెవి ఇవ్వట్లేదు, తర్వాత దేవుని యొక్క మాటకి హృదయాన్ని ఇవ్వట్లేదు. తర్వాత కీర్తన 4:4లో భయం నుండి పాపం చేయకుడు అంటాడు. కీర్తన 4:4లో భయం నుండి పాపము చేయకుడి, కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. చదువు. భయం నుండి పాపం చేయకుడి. మీరు పడకల మీద ఉండగా ధ్యానం చేసుకొని, పడకల మీద ఉండగా ధ్యానం చేసుకొని ఏం చేయమన్నాడు? ధ్యానం చేయండి. పడకల మీద ఉన్నారా? ధ్యానం చేయండి. ఉదయం మేలుకుంటానో లేదో ఎట్లా వెళ్ళిపోతానో నాకు తెలియదో అని ధ్యానం చేయండి. దేవుని ధ్యానం చేయండి అన్న అర్థం. దాని అర్థం అది. రాత్రి పడకెక్కుతారండి, వాన పడుతుంది, బయట మంచి జోరున వాన పడుతుంది. డ్యూటీ చేసి వచ్చావు, లేకపోతే పొలం పోయి వచ్చావు, లేకపోతే పగలంతా తిరుగుతారు కదా, వాళ్ళకున్న పనుల్లో తిరుగుతారు కదా. పడక ఎక్కుతారు, రాత్రులు మంచం ఎక్కుతారు తినేసి. ధ్యానం చేసుకో అంటున్నాడు. దేవుని ధ్యానం చేయన్నాడు. ధ్యానం చేయటం ఏంటి? ప్రార్థన చేయటమా? ధ్యానించడమా? దేవుని గురించి జ్ఞాపకం చేసుకోయ్యా కాస్త. ఉదయం అయ్యేసరికి ఉండనా? పెళ్ళం పిల్లల ముఖం చూస్తారా? చూడనా? లేకపోతే పెళ్ళం పిల్లలైన వాళ్ళైనా నా భర్త ముఖం చూస్తానా? లేదా? ఎట తెలియాలి? తెలియదు. మనం ఎంగేజ్మెంట్కి పోయి ఎన్ని రోజులు అయింది చెప్పండి అంటే చెప్పరు. మమ్మల్ని తొందరగా వదిలిపెట్టాయా, మేము ఇంటికి కొరకాలి, వానబాబు పట్టింది అంటున్నారు. ఇటు అన్నట్టుకున్నారు మీరు కదా. అది నల్లగా పట్టింది వాన, ఇంటికి పోతాము, తడిసిపోండి ఇంటికి. వాక్యం అయితేనండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అయితే ఎంగేజ్మెంట్కి పోయి ఎన్ని రోజులు? నెల అవుతుందా? నెలన్నర అయిందా? మరి బెంజమిన్ ఎట్టు పడతారని ఎవరన్నా కలగన్నడా? నిజామాబాద్ హాస్పిటల్ 7 రోజులు ఉండే, ఇప్పుడు హైదరాబాద్ పోయా. ఇంటికి వస్తారని నమ్మకం ఉందా? మరి ఎట్లా అంటాం? మరి ఎట్లా చేద్దాం? ఎట్లా చేసుకోండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకని పడక మీద ఎక్కగానే ధ్యానంలో ఉండండి. దైవ ధ్యానము. మనం పోయేది అక్కడికే. ఈ శరీరాన్ని విడిస్తే, ఈ కళేబరమును విడిస్తే, ఒకవేళ మనం పోయేది దేవుని దగ్గర కనుక ఏ రోజు ఏ గడియో నీకు తెలియదు కనుక అనుదినము ధ్యానములో ఉండమని వాక్యం బోధిస్తుంది. ప్రతిరోజు ధ్యానం, దైవ ధ్యానం అవసరం. సామెతలు 16:16లో కృపా సత్యముల వలన దోషానికి ప్రాయశ్చిత్తం కలుగుతుంది. సామెతలు 16:16. తర్వాత భయభక్తుల వలన చెడుతనము నుండి తొలగిపోవచ్చు. భయభక్తులు ఉంటే సామెతల గ్రంథములో అది ఉంటుంది. తర్వాత సామెతల గ్రంథం 28:14 వచనంలో భయం కలిగిన వాడు ధన్యుడవుతాడు, కఠిన హృదయుడు కీడులో పడతాడు. హృదయం కఠినం చేసుకుంటే అమ్మ కీడులో పడతావు. భయము భక్తితో ఉంటేనే ధన్యత వస్తుంది. ద్వితీయోపదేశకాండం 28:19 వాక్యంలో లోపలికి వెళ్ళినప్పుడు, వెలుపులకి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు, వెలుపులకి వెళ్ళినప్పుడు కొన్ని విషయాల్లో శాపాలు వస్తాయి. కారణం ఏంటంటే, శాపాలు ఎందుకు వస్తాయి అంటే మనం
ఆయన వాక్యంలో చెప్పినట్టుగా నడవకపోతే శాపాలు వస్తాయి. ఇజ్రాయేలీలు 5 రకాల పండుగలు ఆచరించాడు. పండుగ దినాన్ని, అమావాస్య దినాన్ని తీర్పు తీర్చుటకు అవకాశం ఇక్కడ అంటాడు చూడు. దానిలో ఏమో ఉంది, అమావాస్య రోజు ఏమో ఉంది, పున్నమ రోజు ఏమో ఉంది నీకు తెలీదు. పాత నిబంధనది. క్రొత్త నిబంధనలో కూడా చెప్పాడు పండుగ అమావాస్యలప్పుడు ఎలాంటి తీర్పుకు కానీ అవకాశం ఇవ్వకుడి అంటాడు. తర్వాత 5 రకాల పండుగలు చేశారు వాళ్ళు ఇజ్రాయేల్. పస్కా పండుగ ఒకటి, నిర్గమాకాండ 23, 15, 16 వాక్యాలు. 2 పెంతెకోస్తు పండుగ ఒకటి, అపోస్తులు 2:8 ఉంటుంది. అది పాతకాలము, పాత నిబంధనలో ఉంటుంది. పెంతెకోస్తు పండుగ 50వ దినం పండుగ. 3 ఉపవాస దినము. తర్వాత 4 బోర్ల పండుగ. 5 పర్ణశాలల పండుగ. ఈ 5 రకాల పండుగలు. ఇంకా పూరీం పండుగని ఒకటి ఉంటుంది. మన కొన్ని రకాల పండుగలు ఉన్నాయి వాళ్ళు చేసేవాళ్ళు. దేవునికి స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభు వారు పండుగ దినంలో ప్రసంగం చేశాడు. ఒక పండుగ జరుగుతుంటే క్రీస్తు పండుగలో ప్రసంగించిన ఎవడైనా నా దగ్గరికి వచ్చేవాడు ఉంటే, యోహాను సువార్త 7:37లో ఎవడైనా నా దగ్గరికి వచ్చేవాడు ఉంటే, నా ఎదుకు వచ్చిన ఎడల వాడు దప్పికొనిన వాడు నా ఎద్దుకు వచ్చిన ఎడల దప్పికొనడు, దప్పికి తీర్చుకునే వల్ల ఇంకెన్నడో దప్పికొనడు అన్నట్లుగా ఆయన ప్రసంగం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. మీరందరూ మోకాళ్ళ మీద ఉండండి, ప్రార్థన చేసుకుందాం.